కూటమి ప్రభుత్వంలో దళితులపై దాడులు ఎక్కువగా జరుగుతున్నాయని దళిత నాయకులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా సామలకోటలో దళిత నాయకులు, సామలకోట మండల అధ్యక్షులు బొబ్బరాడ సత్యబాబు, ఇతర నాయకులు కలిసి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో అత్యున్నత పదవి అయిన స్పీకర్ స్థానంలో ఉండి అయ్యన్న పాత్రుడు ఒక దళితుడిని హింసించి కొట్టడం అనేది చాలా అన్యాయమని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అదేవిధంగా ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి దళిత మహిళపై దాడి చేయడం అమానుష్యమని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కాగా ఒక దళిత మహిళ హోమ్ మినిస్టర్గా ఉండి కూడా దళితులపై దాడులు జరుగుతున్నా స్పందించకపోవడం చాలా దారుణమని అన్నారు. అదేవిధంగా ఈ విషయంపై సామలకోట మాజీ కౌన్సిలర్ నేతల హరి కూడా మాట్లాడారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాల మీద పెద్దాపురం నియోజకవర్గ దళిత నాయకులంతా కూడా దళిత వాయిస్ వినిపించాలనే దృక్పథంతో ఈరోజు సామలకోట మండల అధ్యక్షుడిగా బొబ్బరాడ సత్యబాబు అని నేను, అలాగనే సామలకోట పెద్దాపురం కౌన్సిలర్స్, అలాగే మా జాతి నాయకులంతా కూడా దళితుల మీద జరిగేటువంటి అరాచకాలని ఎదుర్కోవాలనే దృక్పథంతో ఈరోజు దళిత వాయిస్ అనేది మనం ఇవ్వాలనే ఆలోచనతో ఈరోజు మేము దళితులంతా కూడా వాయిస్ ఇవ్వడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వంలో దళితులకు స్వేచ్ఛ అనేది కరువై ఉంది. ఈరోజు మరి ఈ రాష్ట్రంలో అత్యున్నతమైన స్థానంలో ఉన్నటువంటి మరి స్పీకర్ స్థానంలో ఉన్న అయ్యన్న పాత్రుడు గారు మరి దళితుల్ని ఎలా హింసించి కొట్టారనేది కళ్ళు కట్టినట్టు మనం అందరం చూసాం. అదేవిధంగా మరొక దళిత మహిళల్ని రోడ్డు మీద ఒక ఎమ్మెల్యే స్థాయి ఉన్నటువంటి ఆయన మరి పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి ఆ లాఠీ తీసుకుని ఒక ఆడపిల్లని కూడా చూడకుండా దళిత మహిళల మీద కూడా వివక్షణారహితంగా కొట్టడం కూడా జరిగిందండి. మరి ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం ఒక అరాచకమైనటువంటి ఒక పవిత్రత అయినటువంటి ఈ తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు కల్తీ అని డైవర్స్ పాలసీ చేస్తూ ఉంది అండి. కానీ ఈరోజు దళితుల మీద సుప్రీంకోర్టులోనూ కూడా మరి ఎస్సీ దళితులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళని కూడా మరి బీసీల్లోంచి అగ్రవర్ణాల్లో కలపాలని ఒక ఆలోచన సుప్రీంకోర్టు ఆలోచనలో కూడా అది మంచిది కాదు. ఒక ఆర్ఎస్ఎస్ మరి కను సైకిల్లో కానీ, అలాగే ఇవాళ మోడీ గారి కను సైకిల్లో కానీ ఇవన్నీ కూడా దళితుల మీద జరిగేటటువంటి అరాచకాలకు అన్నిటికీ కూడా ఇటువంటి తీర్పులు ఇస్తామనేది చాలా బాధాకరమని మేము అందరం మా మనోభావాలు వ్యక్తం చేస్తూ ఉన్నాం. మరి రాబోయే రోజుల్లో ఇటువంటి దళితుల మీద ఈ అరాచకాలు జరిగితే మరి దళిత సోదరులంతా కూడా ఐక్యతగా రోడ్డులు ఎక్కే అవసరం ఉంటుంది. ప్రతి ఒక్కరిని కూడా ఎదుర్కొనే అవసరం మా దళిత సోదరులందరికీ ఉంటుందని మీ అందరికీ మనం చేసుకుంటా ఉన్నాం. ఖబర్దార్, మరి ఇచ్చినటువంటి రాష్ట్రంలో ఇచ్చినటువంటి హైకోర్టు తీర్పులు కానీ, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు కానీ అయ్యా దళితులేనా అండి? ఈ దళితుల మీదేనా మీ ప్రభువనాలో? ఈ దళితులేనా మీకు అంటరాని వాళ్ళు? ఈ దళితులేనా? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగ స్ఫూర్తి ఆర్టికల్ 14-15 ఏం చెప్తుంది? మరి ఆర్టికల్ తెలిసినటువంటి మహానుభావులు అయ్యిండు మీరు ఇటువంటి రాజ్యాంగాన్ని కూడా తొంగలో తొక్కే వ్యవహారాలు చేస్తూ ఉన్నారంటే ఇది చాలా ఆశాస్పదం. రాబోయే రోజుల్లో దళిత సోదరులందరూ కూడా రోడ్లు ఎక్కి మరి మీ యొక్క ఇచ్చినటువంటి తీర్పులు ఏటి ఉన్నాయో ఆ తీర్పుల్ని తిప్పుకొట్టే ఆలోచనలో మా దళిత సోదరులందరూ ఉంటారని మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాం. మరి కూటమి ప్రభుత్వం మరి అయ్యా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అయ్యన్న పాత్రుడు గారు దళితుల మీద ఇన్ని అరాచకాలు చేస్తుంటే ఆడబిడ్డకి రక్షణగా ఉంటానని చెప్పిన మీరు ఆడపిల్లలు నడి రోడ్డు మీద పడుతుంటే మరి కళ్ళు కట్టినట్టు చూస్తాం. మరి ఎలా ఊరుకుంటున్నారని మీ కూటమి ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మరి ఈరోజు మరి ఇవన్నీ కూడా మీరు కళ్ళు తెరిచి మా దళితుల పట్ల జరుగుతున్నటువంటి ఈ అరాచకాలన్నింటినీ కూడా మీరు అరికట్టి రాబోయే రోజుల్లో దళితులకు స్వేచ్ఛ స్వతంత్రం ఇవ్వకపోతే ఈ దళిత సోదరులంతా కూడా రోడ్డెక్కి మీ ప్రభుత్వాన్ని పడదోసే రోజులు మీకు దగ్గరలోనే ఉన్నాయని దళిత సోదరులంతా మేమంతా కూడా ముక్త కంఠంతో మీ ముందుకి మరి దళిత వాయిస్ అనేది వినిపించాలనే ఆలోచనతో ఇది వాయిసే రేపొద్దున్న ఈ పునరుత్వం మళ్ళీ ముందుగా జరిగినట్లయితే ఇవన్నీ కూడా మేమందరం రోడ్లు ఎక్కి దేనికన్నా కానీ మేము సిద్ధంగా ఉంటాం. మీ ప్రభుత్వాన్ని మెడలో ఉంచుతాం. దళితుల పట్ల వివక్ష సిబ్బందిని మీ అందరికీ మనం చేస్తూ ఉన్నామండి. ఖబర్దార్ మరి తెలుసుకోండి కూటమి ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం. జై జై జగన్, జై జగన్, జై జగన్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు మరి డప్పు కళాకారుడిని మరి చెంప మీద కొట్టడం, అతని వయసు చాలా పెద్ద అతన్ని మరి పబ్లిక్లో దళితులైన డప్పు కళాకారులు చెంప మీద కొట్టడం మరి ఎంత దారుణంగా నిలిచినది. అలాగే అరవ సీదారు అనుచరుడు
మరి ఆ అమ్మాయిని నడి రోడ్డు మీద లాఠీ పోలీసు లాఠీ తీసుకుని మరి ఆ అమ్మాయిని కొట్టడం ఎంత దారుణమైన సంఘటనలు చేస్తున్నారు. మరి దళిత హోమ్ మినిస్టర్ అయిన అనిత గారు మరి ఏం చేస్తారో మాకు అర్థమవుతుంది కాదు. ఏమండి మరి ఆవిడ వెంటనే వీటి మీద చర్యలు తీసుకోవాలి కదా, దళితులను రక్షించాలి కదా. మరి ఆవిడ ఏమైనా ఉంటే రోజా గారి మీద జగన్ గారి మీద సబాకులు పేలడం తప్ప మరి యొక్క లా అండ్ ఆర్డర్ని కాపాడే విషయంలో ఆవిడ విఫలమైంది. హోమ్ మినిస్టర్ గారు, దళిత హోమ్ మినిస్టర్ అయింది కూడా. మరి అక్కడ నర్సీపట్నంలో అక్కడ ఆ సంబరంలో మరి అతను కండు వేసుకుని డ్యాన్స్ వేయడం మనకి అతను చూసాం. అతను ఎవరితోని భోగమేళలతో డ్యాన్స్ వేయడం చూసాం మనం. సభాపతి అయినా ఇప్పుడు సభాపతి అయింది కూడా మరి ఒక దళిత డప్పు కళాకారుని పబ్లిక్గా దౌడ మీద కొట్టడం మరి ఎంతో దారుణమైన విషయమని మేము అందరం కూడా దళితులందరూ ఖండిస్తున్నాం. ఈ యొక్క అరాచకాలు ఆపకపోతే, దళితుల మీద దాడులు ఆపకపోతే చాలా తీవ్రమైన సన్నివేశాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే కోనసీమలో పి గన్నవరంలో ఒక శవాన్ని తీసుకెళ్తుంది, దళిత శవాన్ని తీసుకెళ్తుంది, అగ్రవారంలో ఆపితే దాని మీద కూడా ఈ యొక్క ఆ జనసేన ఎమ్మెల్యే అయిన పవన్ కళ్యాణ్ గారు చెప్పలేకపోతున్నారు. సీదారు 60 సీదారుతో దాడులు చేస్తున్నారు, చెప్పలేకపోతున్నారు. అమ్మాయిని వేధించారు. అందరూ కూడా సెక్స్ రాకెట్ తయారయ్యారు అందరూ కూడా. ఇవన్నీ జరుగుతున్నా గట్టికి మరి దళితుల మీద ఇంత వివక్ష జరుగుతున్నా మరి హోమ్ మినిస్టర్ గారు, మా దళిత హోమ్ మినిస్టర్ గారు మీరు ఏం చేస్తారో మాకు అర్థమవుతుంది. ఏమండి దీని మీద తదుపరి చర్యలు మేము కార్యాచరణ చేస్తాం. అలాగే పద్మశ్రీ మందకృష్ణ మాదిక్ గారు చెప్పడం జరిగింది వివరంగా దళిత క్రైస్తవుల కోసం. ఆ దళిత క్రైస్తవుల తీర్పుని మరి కుట్ర కోణంలో చేయడం జరిగింది. మరి మందకృష్ణ గారు మాదిక్ గారు కూడా మేము అత్యుత్తమ చేతనమైంది. ఆయన అంత చక్కగా వివరించాడు, చరిత్ర తెలుసుకుని మాట్లాడాడు. ఆయన చరిత్ర జాంబవంతుడి కోసం, అలాగే అరుంధతి కోసం, ఇవన్నీ కూడా దళితుల్లో చేసిన పూర్వం నుంచి ఉన్న విషయాలన్నీ ఆయన మాట్లాడడం జరిగింది. అవన్నీ కూడా మన మోడీ గారికి మరి ఆయనకి పద్మశ్రీ ఇచ్చారు గారు, మోడీ గారికి అర్థమవుతుంది సన్నివేశం అంతా. మరి ఈ యొక్క దళితులపై దాడులు జరుగుతున్న అరికట్టకపోతే తీవ్రమైన పరిమాణం ఉంటాయని హెచ్చరిస్తున్నాం మేము కూటమి ప్రభుత్వం. ఓకే. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై జగన్, జై జగన్.